ఒక క్రైస్తవ పరిచర్య అత్యధికముగా అభివృద్ధి చెందడానికి మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోల ద్వారా తెలుసుకుందాం. మొదట చేయవలసిన పని అందరికీ తెలిసిందే, అదే ప్రార్థన. దేవుని పాదాల చెంతకు వచ్చి నిజముగా మొరపెడితే ఆయన సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ప్రార్థన తర్వాత రెండవదిగా మనం చేయవలసిన ప్రాముఖ్యమైన పని గృహ సందర్శనాలు. గృహ సందర్శనాల యొక్క ప్రాముఖ్యత, ప్రయోజనాలు ఏమిటో ఈ వీడియోల ద్వారా తెలుసుకుందాం. మొదటిగా ఇది అపోస్తలత్వం. అపోస్తలుడైన పౌలు గృహ సందర్శకుడు. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 20వ వచనంలో తాను బహిరంగ పరిచర్య మాత్రమే కాక ఇంటింటను సువార్త ప్రచారం చేస్తానన్న వాస్తవాన్ని ఎఫెసీ పెద్దలకు తెలియజేస్తున్నాడు. మనలో చాలా మంది దీన్ని మించిన పరిచర్యను గూర్చి ఆలోచిస్తున్నాం. అయితే అపోస్తలుడైన పౌలు ఈ పని చేయడానికి ఎంతో సమయం వెచ్చించాడు. అయితే మనకు క్రీస్తు చూపిన ఆదర్శం కూడా ఉంది. ఆయన గృహాలలో చేసిన సేవ అల్పమైనది కాదు. ఆయన జీవితంలోని అత్యంత ప్రాముఖ్యమైన దృశ్యాలలో ఒకటి బెతనియాలోని ఇంటిలో ఆయన పాదాల వద్ద కూర్చొని నిత్య జీవాన్ని గూర్చిన మాటలు ఆలకిస్తున్న మరియ దృశ్యం. ఈ సందర్భాన్ని మనం లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనంలో చూడొచ్చు. దేవుడు అప్పగించిన పరిచర్లను అభివృద్ధిలోనికి నడిపించడానికి ఉపయోగపడే ఈ వాక్యానుసారమైన మరియు ఆత్మీయానుసారమైన మరిన్ని విషయాలను తెలుసుకొనుటకు ఇప్పుడే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.